హాయ్ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, అలాగే ఒంట్లో వేడి చేసిన వాళ్ళకి ఈ సమ్మర్‌లో ఎక్కువ రైస్ తినాలనిపించదు కదా! అలాంటప్పుడు ఈ విధంగా సలాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఈ సలాడ్ అనేది వెయిట్ లాస్‌కి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం మనం ముందుగా కీరా అయితే తీసుకోవాలి. కీరాని ఈ విధంగా పీల్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా! ఈ విధంగా పీల్ చేసి మనకు నచ్చిన షేప్‌లో అయితే కట్ చేసుకోవచ్చు. అలాగే ఆనియన్స్ కూడా తీసుకోవాలి. ఆనియన్స్ కూడా స్లైస్‌లా తీసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా తీసుకోవచ్చు. అదేవిధంగా కీరాని కూడా రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్‌లో తినడం ఇష్టమైతే ఆ షేప్‌లో అయితే కట్ చేసుకోవచ్చు. కీరా వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఒంటికి చలవ చేస్తుంది. అలాగే ఈ సమ్మర్‌లో బాగా దొరుకుతుంది. చాలా చిన్నపిల్లలు కూడా పెడితే హెల్త్‌కి చాలా మంచిది. ఒంటికి బాగా చలువ చేస్తుంది. వెయిట్ లాస్‌కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఓన్లీ వెయిట్ లాస్ కోసమే కాదు, హెల్త్ పరంగా అలాగే బ్యూటీ పరంగా కూడా కీరా అనేది చాలా యూస్‌ఫుల్‌గా. ఈ కీరా అనేది బ్యూటీ టిప్స్‌లో కూడా చాలా బాగా ఉపయోగిస్తారు. ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. అలాగే కళ్ళపైన పెడతారు కదా! ఫేస్ ప్యాక్ వేసినప్పుడు కళ్ళు చల్లగా ఉండాలని చాలా యూస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. ఈ విధంగా కీరా ముక్కలను అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం కదా! అవి కూడా కీరా ముక్కలతో పాటు తీసుకోవాలి. అలాగే పెరుగు తీసుకోవాలి. కొంచెం ముద్దగా ఉన్న పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పెరుగును కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్, అదేవిధంగా పెప్పర్ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్ సరిపడినంత వేసుకోవచ్చు. తక్కువ తీసుకుంటేనే హెల్త్‌కి మంచిది. అదేవిధంగా పెప్పర్ కూడా వేసి వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా పెరుగులోని తీసుకోవాలి. కావాలంటే మీరు ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ తురుముకొని కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా కీరా ఆనియన్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.